2024 CGL అడిగిన క్వశ్చన్. సో ఇక్కడ గివెన్ డేటా ఏముంది, sin θ మైనస్ 2 sin క్యూబ్ θ బై 2 cos క్యూబ్ θ మైనస్ cos θ ఉంది. న్యూమరేటర్లో 2 టర్మ్స్ ఉన్నాయి. 2 టర్మ్స్లో కామన్ థింగ్ ఏముందంటే sin θ అనేది కామన్. సో దాన్ని మనం బయటకు తీద్దాం. సో sin θ రిమైనింగ్ పార్ట్ ఏమవుతుంది, 1 మైనస్ 2 sin స్క్వేర్ θ అవుతుంది. 1 మైనస్ 2 sin స్క్వేర్ θ ఆల్రెడీ హోల్ పవర్ 3 ఉంది, తర్వాత నోట్ చేసుకుందాం. డివైడ్ విత్ ఇక్కడ ఏముంది డినామినేటర్ అగైన్ 2 టర్మ్స్ ఉన్నాయి. 2 టర్మ్స్లో కాస్ θ కామన్. సో కాస్ θ అవుట్ సైడ్ తీసుకుందాం. కాస్ θ బయట తీసుకుంటే రిమైనింగ్ ఏమవుతుంది, 2 cos స్క్వేర్ θ మైనస్ 1 అవుతుంది. సో ఇక్కడ మనకి ఇంకా హోల్ పవర్ 3 ఉంది, ఎక్స్ట్రా మనకి ఇంకా హోల్ పవర్ 3 ఉంది. అయితే ఇక్కడ మనం 1 మైనస్ 2 sin స్క్వేర్ θ అంటే దాన్ని మనం cos 2θ అని రాసుకోవచ్చు. cos 2θ ఇక్కడ సేమ్ 2 cos స్క్వేర్ θ మైనస్ 1 అంటే అగైన్ cos 2θ అని రాసుకోవచ్చు. ఇక్కడ న్యూమరేటర్లో cos 2θ ఉంది, డినామినేటర్ ఉంది. సో అది క్యాన్సిల్ అవుతుంది. sin θ బై cos θ అంటే tan θ అవుతుంది. ఆల్రెడీ హోల్ పవర్ 3 ఉంది. సో tan క్యూబ్ θ ఇక్కడ ఫైనల్గా ఏమొస్తుంది అంటే tan క్యూబ్ θ ఇంటూ ఇక్కడ ఏముంది 1 బై tan θ అని ఉంది. సో ఇంటూ 1 బై tan θ మైనస్ నెక్స్ట్ ఏముంది సీకెంట్ స్క్వేర్ θ ఉంది. సో సీకెంట్ స్క్వేర్ θ న్యూమరేటర్ tan క్యూబ్ θ ఇంటూ 1 అంటే tan క్యూబ్ θ అవుతుంది. ఇక్కడ న్యూమరేటర్లో tan క్యూబ్ θ ఉంది, డినామినేటర్లో tan θ ఉంది. సో మనం ఒకటి క్యాన్సిల్ చేసుకోవచ్చు. క్యాన్సిల్ చేసుకుంటే రిమైనింగ్ ఏముంటుంది మనకి ఇక్కడ tan స్క్వేర్ θ అవుతుంది. tan స్క్వేర్ θ మైనస్ సీకెంట్ స్క్వేర్ θ ఆల్రెడీ మనకు ఒక ఐడెంటిటీ ఉంది ఒకటి. అక్కడ ఏముంటుంది అంటే సీకెంట్ స్క్వేర్ θ మైనస్ tan స్క్వేర్ θ ఈక్వల్ టు 1 అని ఉంటుంది. బట్ ఇక్కడ మనకి ఏముంది, అది మైనస్ రెండు రివర్స్లో ఉన్నాయి. అంటే tan స్క్వేర్ θ ముందుకు వచ్చింది, సీకెంట్ స్క్వేర్ θ నెక్స్ట్ వెళ్ళిపోయింది. అంటే ఇక్కడ మనం దీన్ని ఏమో రాసుకోవచ్చు అంటే -1 అంటే మైనస్ కామన్ తీస్తే సేమ్ ఇలా కన్వర్ట్ అవుతుంది. సో దీని ఐడెంటిటీ ఏముంది, ఆల్రెడీ 1 ఉంది. సో దీని ఆన్సర్ వచ్చేసి -1.